యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, శిష్యుడు ఎవరు? శిష్యుడు అంటే అలసిపోయినటువంటి వానిని మాటల చేత ఊరడించేవాడు. అలసిపోయినటువంటి ఆమెని మాటల చేత ఊరడించే ఆమె ఎవరు అంటే దేవుని యొక్క శిష్యుడు. దేవుని యొక్క శిష్యుడు ఏమి చేస్తాడు అంటే అలసిపోయిన వానిని తన మాటలతో వినాలి తన మాటలతో ఊరడిస్తాడు. ప్రియులారా, మాటలతో ఓడించటం సాధ్యమేనా? ఒక వ్యక్తి అప్పుల బాధతో బాగా అలిసిపోయి ఉంది. అప్పుల బాధతో, మహాబాధతో విసికి వేసారిపోయి ఉంది. ఆ అప్పులు కట్టలేక అలిసిపోయి ఉంది. ఆమెని ఏం పర్వాలేదులేమ్మా, ఏమీ కాదులే, అప్పులు తీరిపోతాయిలే అంటే ఆమె ఏమవుతుంది? ఆదరించబడుతుందా? లేకపోతే ఆమె సేద తీర్చబడుతుందా? ఆమె ఓడించబడుతుందా? నో, లేదు. ఒక ఆమె అప్పులతో బాగా ఈఎంఐలు కట్టలేక, లేకపోతే సంథింగ్ ఉంటాయి కదా, ఇవి కట్టలేక, వడ్డీ కట్టలేక, లేకపోతే వాళ్ళ బాధ తట్టుకోలేక అలిసిపోయింది, పోరాడలేకపోతుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఏం పర్లేలేమ్మా అవుద్ది అంటే మొదటిసారి ఒకవేళ ఓడించబడుతుందేమో, కానీ రెండోసారి మూడోసారి ఓడించబడటం కష్టం. కానీ ఒకడున్నాడు, వాడు గనక మాట్లాడితే హల్లెలూయా, ఈ వ్యక్తి ఖచ్చితంగా ఓడించబడతాడు, ఆదరించబడతాడు. ఎవరో తెలుసా? అప్పుల బాధలు ఉన్నప్పుడు, బాగా అప్పులు కట్టలేనప్పుడు ఒకడు వచ్చి బాగా డబ్బులున్నాడు వచ్చి ఏం కాదులే నేను కడతాలే అన్ననుకో, ఏమైంది? కట్టేసాడనుకో, అప్పుల బాధలో ఉన్నటువంటి వాడు అప్పుని ఒకడొచ్చి కడితే అప్పుడు మనం ఓడించబడతామా? ఓడించబడమా? ఆదరించబడతాం. కానీ శిష్యుడైనటువంటి వాడు మాత్రం తన నోటితో ఆ మాట పలికితే అతని అప్పు తీర్చివేయబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. శిష్యుడైనటువంటి వాడు నోటితోటి ఏం కాదు, నీ అప్పు తొలగిపోతుంది, దేవుడు నీ యొక్క అప్పుని రేపటికల్లా తీసేస్తాడు అని చెప్పాడు. లేకపోతే ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, ఇదిగో యేసు నామములో నీ అప్పు తొలగిపోతుంది, ఇప్పుడే తొలగిపోతున్నాను అన్నాడు. అన్నసరికి వెంటనే బ్యాంకులో అమౌంట్ పడిపోయింది అనుకో, క్రెడిట్ అయింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఓడించబడ్డా, సేద తీర్చబడతాడా? ధైర్యపరచబడ్డా, ఆదరించబడ్డా. అంటే శిష్యుడైనటువంటి వాడు ఏదో ఊసుపోక గాలి మాటలు, ఊసుపోక ఒట్టి మాటలు పలికేవాడు శిష్యుడు కాదు. అతని నోట్లో నుంచి వచ్చే మాటల్లో సృజనాత్మక శక్తి ఉంటుంది. ఆమె నోట్లో నుంచి వచ్చిన మాటల్లో దైవిక స్వస్థత, దైవిక శక్తి, దేవుని యొక్క సృజనాత్మక అంటే సృష్టించే శక్తి ఉంటుంది. హల్లెలూయా. లిజన్ టు మీ డియర్ డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క శిష్యురాలా జాగ్రత్తగా విను. అందరూ మాట్లాడే మాటలు ఏం కాదులేమ్మా, అప్పు తీరిపోతుంది, ఏం కాదులే, దేవుడు సహాయం చేస్తాడులే అన్నంత మాత్రాన
వాళ్ళ యొక్క అప్పు తీసివేయబడదు. ఎవడో ఒకడు వచ్చి ఆ డబ్బులు పే చేశాడు అనుకోండి, అప్పుడు అబ్బా అమ్మా అంటాడు. అంటే సమస్యకి పరిష్కారం అప్పు బాధలో ఉంటే, అప్పుల బాధలో నువ్వు ఉంటే, ఉన్నవాడు వచ్చి అప్పు తీర్చేస్తే నీవు ఊరడించబడగలవు. ఒకడు రోగిగా ఉన్నాడు, రోగిగా ఉంటే వైద్యం తెలిసినటువంటి వాళ్ళు వచ్చి వైద్యం చేశారు అనుకోండి, ఆ రోగం నుంచి బయటపడితే అప్పుడు అమ్మాయ రోగంతో పోరాడి అలిసిపోయానన్నా, కానీ పలానా అన్నయ్య వచ్చి పలానా మందు ఇచ్చాడు, పలానా అన్నయ్య వచ్చి లేదా పలానా ఆంటీ వచ్చి ఇదిగో నాకు సహాయం చేశారు, డాక్టర్ గారిని తెచ్చారు, డాక్టర్ గారు వచ్చి మెడిసిన్ ఇచ్చారు, ఆ మెడిసిన్ రెగ్యులర్గా నాకు వీళ్ళు ఇచ్చారు, అందించారు, నేను ఇప్పుడు రోగం నుంచి బాగుపరచబడ్డా, స్వస్థత నొందా అన్నప్పుడు రోగంతో పోరాడి అలిసిపోయినటువంటి వాడు ఊరడించబడతాడు. కానీ ఒకడున్నాడు, వాడెవడో తెలుసా? దేవుని శిష్యుడు. వాడు వచ్చేసి రోగంతో ఉన్నావా, ఇదిగో దేవుడు నిన్ను బాగు చేస్తాడు బిడ్డ, ఇదిగో ఇప్పుడే యేసు నామములో నీకు స్వస్థత కలుగుతుంది, నేను ఆయన స్వరం విన్నా, ఆయన నాతో మాట్లాడాడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, దేవుడు నిన్ను ఫలానా గంట కల్లా, ఇదిగో 2 గంటల కల్లా ఫలానా ఈరోజు 2 గంటల కల్లా నువ్వు స్వస్థత నొందుతున్నామని దేవుడు చెప్పాడు, ఈ లోపలనే హీలింగ్ అయిపోద్దంట అని చెప్పి అనుకోండి, వాడు స్వస్థత నొందుతాడు, వాడు ఆదరించబడతాడు, వాడు ఊరడించబడతాడు. రోగంతో పోరాడిన వాడు ఊరడించబడ్డాడు. ఎలా ఊరడించబడ్డాడు? డాక్టర్ వస్తే ఊరడించబడలా, దేవుని యొక్క మాట విని ఆ మాటని నోటితో మాట్లాడాడే ఇదిగో శిష్యుడు. ఈ శిష్యుడి మాట వలన అతడు లేకపోతే ఆమె ఊరడించబడింది, అంటే వారి అవసరత తీర్చబడింది. Are you want to become a disciple of, real disciple of Jesus, real disciple of God? హల్లెలూయా, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించాలా. ఒకడు ఫెయిల్ అయిపోయాడు, బాగా విసిగి వేసారి అయిపోయింది నా జీవితం, నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నేను పాస్ అవ్వను, ఇంకా నాకు ఫ్యూచర్ లేదు, నాకు భవిష్యత్తు లేదు, నేను ఫెయిల్ అయిపోయాను, ఎగ్జామ్ రాశాను, మరలా ఎగ్జామ్ రాశాను, ఇంకా రాదు అనుకుంటా ఉన్నాడు. ఎవరో వచ్చి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ వచ్చి డల్లర్ని బాగా స్కాలర్గా చేయలేకపోయినా కనీసం డల్లర్ని ఒక తెలియగలిగినటువంటి వానిగా మార్చగలిగినటువంటి ఒక మంచి స్కిల్ఫుల్ టీచర్ వచ్చి, గైడ్ వచ్చి వాడికి చెప్తే వాడు ఖచ్చితంగా 30 మార్కులు వచ్చేటటువంటి, అది 35 మార్కులు, అదే 3 మార్కులు వచ్చేవాడు 35 మార్కులు కాదు 38 మార్కులు వస్తాయి. ఎందుకంటే అయ్యా మా అబ్బాయి చాలా డల్లర్ అయ్యా, మా 10th క్లాస్, కానీ ట్యూషన్గా నువ్వు వచ్చావు, టీచర్గా వచ్చావు, నువ్వు చెప్పబట్టి లేకపోతే ఈ స్కూల్లో వేస్తే నువ్వు నిలబడి చెప్పావు మా వాడికి, నేను బట్టి మేము ఇదయ్యామయ్యా, అయ్యా జీవితంలో వాడిని చదివించడానికి పోరాడి అలిసిపోయామయ్యా, నువ్వు వచ్చి మా వాడిని అట్లా పైకి లేపి మాకు ఏమిచ్చావు, ఊరడనిచ్చావయ్యా, ఊరడించబడ్డామయ్యా. ఇంగ్లీష్లో ఏమో చూడండి ఆ మాట, ఊరడించటం. గమనించండి, ఊరడించబడ్డానయ్యా, మా వాడు తప్పినటువంటి లేదా తప్పుతాడనుకొని పోరాటం చేసి ఎట్లయినా వాడిని గెలిపించాలంటే వల్ల కాలా, కానీ నువ్వు వచ్చి ఆదుకున్నావు, వాడిని పాస్ చేసావు, అమ్మయ్యా మా ప్రాణం ఊరడనందిందయ్యా, ఊరడించబడ్డాను. ఇందాక మొట్టమొదటిసారి అప్పులోని గురించి మాట్లాడాను, తర్వాత రోగం గురించి మాట్లాడాను, ఇప్పుడు ఫెయిల్యూర్ అంటే అజ్ఞానంతో ఓడిపోతున్నటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నా. అలాంటి పరిస్థితిలో పిల్లవాడు ఓడిపోయేటటువంటి పిల్లవాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేటటువంటి పిల్లవాడు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేటటువంటి వాడిని ఎలాగైనా పాస్ చేయాలని తల్లి తండ్రి అందరూ కష్టపడి కుస్తీలు పడతా ఉంటే, ఎవరో ఒక మహానుభావుడు తెలివైనోడు, చీకట్లో వెలుగుని పుట్టించగలిగినటువంటి వాడు ఉంటాడు కదా, ఎవడో ఒకడో అజ్ఞానమైనటువంటి వాడిని జ్ఞానవంతునిగా తీర్చిదిద్దగలిగినటువంటి వాడు ఉంటాడు కదా, ఆడెవడో తారసపడ్డాడు, వచ్చి ఆ పిల్లవాడికి చదువు సంధ్యలు నేర్పిస్తే
వాడు పాస్ అయ్యాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసాయా, మేము పిల్లవాడి విషయంలో భయపడ్డాం, పోరాటం చేసి వలగాల, కానీ నువ్వు వచ్చి మా పిల్లవాడిని సస్టైన్ చేసావు, మా పిల్లవాడిని ఊరడించావు, మా పిల్లవాడిని నిలబెట్టావు, మేము ఊరడించబడ్డామయ్యా. కానీ ఒకడున్నాడు, వాడు మాత్రం ఏం చేస్తా తెలుసా, వాడికి ఏమి తెలియదు. ఏంటి స్వస్థత డాక్టర్ కాదు వాడు, లేకపోతే నాలెడ్జ్ ఉన్నటువంటి డల్లర్ని మంచిగా నాలెడ్జ్ పర్సన్గా మార్చగలిగిన టీచర్ కాదు వాడికి అంత సబ్జెక్టు లేదు, లేకపోతే అప్పులు తీర్చడానికి కావాల్సినంత ధనం ఉన్నటువంటి ధనవంతుడు కాదు. అవేమీ లేవు. కానీ వీడి దగ్గర ఒకటి ఉంది. వీడేం చేస్తారంటే దేవుని మాట వింటాడు. ఉదయం పూట వినేసేసి వీడేం చేస్తాడంటే మాట్లాడతాడు వచ్చి, ఇదిగో నాకు మాట చెప్పనా, నువ్వు ఓడిపోతావు అంటున్నావుగా, ఫెయిల్ అవుతావు అంటున్నావుగా, నేను ప్రార్థన చేసుకున్నా, నాకు తెలుసు నువ్వు ఓడిపోవు, నువ్వు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నావు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అన్నట్టుగానే వాడేమవుతాడు, విజయం సాధిస్తాడు. అతని పేరు దేవుని శిష్యుడు. గట్టిగా దేవుని శిష్యురాలు. గట్టిగా 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 దేవుడు నిన్ను నన్ను ఆయన శిష్యునిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలసిన వానిని నా మాటల చేత నేను ఊరడించాలనుకుంటున్నాను. అయితే ఆ మాటలు నా మాటలు కాదు, జీవము కలిగిన సృష్టికర్త అయినటువంటి దేవుని నోట్లో నుంచి నా హృదయాంతరాలలోనికి వచ్చిన మాటలు. అవి నా నోట్లోంచి బయలు వెళుతున్నప్పుడు అక్కడ సృష్టి జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి శూన్యంలో సృష్టి, అందమైన సృష్టి జరుగుతుంది. నేను సృష్టికర్త ప్రతినిధిగా అక్కడ సృష్టిస్తాను. దుఃఖ స్థానంలో నేను సంతోషాన్ని సృష్టిస్తాను, వేదన స్థానంలో నేను ఆనందాన్ని సృష్టిస్తాను, లోయ స్థానంలో నేను ఆనందకరమైన పర్వత శిఖరాన్ని నేను సృష్టిస్తాను. నేను ఆయన శిష్యుణ్ణి. ఐ యామ్ ద డిసైపుల్ ఆఫ్ ఆల్మోస్ట్ పవర్ఫుల్ creator of the universe. Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు జాగ్రత్తగా ఆలకించాలని యేసు ప్రభు పేట మరొకసారి మనం చేస్తున్నాం. జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ ఒక్కడున్నాడు, వాడు ఎంతమంది సమస్యలకైనా తన నోటితో జవాబు చెబుతాడు. ఎంత పెద్ద సమస్యలకైనా తన నోటితో సమాధానం చెబుతాడు. హల్లెలూయా. ఆర్ యు వాంటెడ్ టు బికమ్ దట్ టైప్ ఆఫ్ డిసైపుల్? ఆర్ యు వాంటెడ్ టు బికమ్ దట్ టైప్ ఆఫ్ డిసైపుల్? అలాంటి శిష్యునిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? అది అసాధ్యమైంది కాదు, అది సాధ్యమే. ఒకడున్నాడు, భయంకరంగా తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, మిస్టేక్ చేశాడు, గందరగోళం అయిపోయింది జీవితం. జనాన్ని గందరగోళం చేస్తున్నాడు, వాడి జీవితం వాడికి గందరగోళం చేసుకున్నాడు. గందరగోళం వాడిని బాగు చేయాలి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఏ నరుడును అతనిని సాధుపరచలేకపోయెను. రాళ్ళతో కొట్టుకుంటున్నాడు, తను హింసించుకుంటున్నాడు. ఎవరు వాడిని బాగు చేయలేకపోయారు, సాధు చేయలేకపోయారు. చాలామంది ప్రయత్నం చేసి అలసిపోయి విసిగిపోయి సారిపోయారు. వాళ్ళ అన్నదమ్ములు, తోడబుట్టినోళ్ళు, బంధువులు, అన్నలు, తమ్ముళ్ళు, లేకపోతే నాన్న, అమ్మ, అందరూ ఎంతమంది భూత వైద్యులు ఇచ్చారో వాడి కాడికి,
ఎంతమంది ధనవంతులు వచ్చారో వాడిని బాగు చేయాలని, ఎంతమంది పొలిటీషియన్స్ వచ్చారో ఐ డోంట్ నో, ఏదో ఊహలో చెప్తున్నాను. కానీ ఎంతమంది బంధువులు కట్టడి చేయాలనుకున్నారో, ఎంతోమంది వచ్చి వాడిని చైన్లతో కట్టాలనుకొని కట్టేస్తే వాటిని తుత్తులు చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు. సమాధుల్లో బ్రతుకుతున్నాడు వాడు. సమాధిలో బ్రతుకుతున్నాడు. వాడి జీవితంలో వాడిని వాడు బాగు చేసుకోలేకపోయాడు. వాడిని ఎవరు బాగు చేయలేకపోతున్నారు. వాడిని వాడు క్రమపరచుకోలేకపోతున్నారు. ఎవరు వాడిని క్రమపరచలేకపోతున్నాడు. వాడిని ఊరడించేవాళ్ళు, వాడిని పునరుద్ధరించేవాళ్ళు, వాడిని తిరిగి లేవనెత్తగలిగిన వాళ్ళు, వాడికి సాధారణమైన వ్యక్తిలాగా వాడిని మార్చగలిగిన వాళ్ళు ఎవరూ లేరు, ఎవరూ లేరు, ఎవరూ లేరు. ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు సముద్రం అవతల ఉన్నాడు, వీడు సముద్రం యువతలు ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆయన పరలోకం నుంచి దేవుని నుండి ఉదయాన్నే దేవుని యొక్క తలంపుతో నింపబడ్డాడు. దేవుని స్వరాన్ని విన్నాడు. హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ హెవెన్. హీ మూవ్డ్ ఫ్రమ్ దట్ షోర్ టు దిస్ షోర్. అక్కడ నుంచి ఇక్కడికి, ఆ నది నుండి, వాట్ ఈస్ దట్, ఆ ఒడ్డు నుండి సముద్రపు ఈ ఒడ్డుకి హీ ట్రావెల్డ్, ప్రయాణం చేశాడు. వచ్చి యువతలకు వచ్చి దిగాడు. ఆ దూరంగా తను హింసించుకుంటూ, బాధించుకుంటూ, కేకలేస్తూ, వచ్చిన వాళ్ళ మీద రాళ్ళేస్తూ, వాళ్ళని భయపెడుతూ ఉన్నటువంటి సమాధుల్లో బతికేటటువంటి వాడు ఈయన చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎవడరా నా కాడికి వస్తున్నాడని. ఎందుకంటే వాడి దగ్గరికి ఎవరు వెళ్ళలేడు. హియర్ ఈజ్ ఎ డిసైపుల్. హియర్ ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. పరమ తండ్రి యొక్క శిష్యుడు ఉన్నాడు. అతడు ఎవరయ్యా అంటే, దేవుని దగ్గర నుంచి మాటని, జీవం కలిగిన మాటని తీసుకొని వచ్చినటువంటి వాడు. వాడు వస్తూ ఉండగానే ఎక్కువ ఆయన అంటున్నాడు, ఈ ప్రవక్త అంటున్నాడు, ఈ దేవుని స్వరం విన్నవాడు అంటున్నాడు, ఈ పరమ దేవుని శిష్యుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అతనిలో ఉన్న దయ్యాలారా వెళ్ళిపోండి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వెళ్ళిపోయాయి. అతడు స్వస్థ చిత్తాన్ని నొందాడు. అతని యొక్క ఇష్టాలు మారిపోయాయి, అతని ఆలోచనలు మారిపోయాయి, అతని మనస్సు మారిపోయింది, అతని ధోరణి మారిపోయింది. భీకరుడుగా ఉన్నవాడు సౌమ్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరిచేవాడు మౌని అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిగెత్తేవాడు నిదానంగా నడుస్తున్నాడు. ఒక చోట కూర్చోవడం రానటువంటి వాడు ప్రశాంతంగా కూర్చున్నాడు. ఒక వ్యక్తి వైపు ప్రశాంతంగా చూడలేని వాడు ఇదిగో ఈ యొక్క వ్యక్తి వైపు ప్రశాంతంగా చూస్తూ ఉన్నాడు. అతడు ఏదో మార్పు అతనిలో వచ్చింది, ఏదో బలీయమైన మార్పు వచ్చింది. అంతకుముందు వస్త్రాలు వేస్తే చించుకునేవాడు, ఇప్పుడు వస్త్రాలు ధరించి ప్రశాంతంగా కూర్చున్నాడు. వాట్ హ్యాపెన్ టు హిమ్? ఏమైంది ఆయనకి? ఏమోనండి తెలియదు. అవతల నుంచి ఎవరో ఒక ఆయన యువతలకు వచ్చాడు. అక్కడ పందులు కాసుకునే వాళ్ళు అంటున్నారు, ఎవరో అవతల నుంచి ఒక ఆయన యువతలకు వచ్చాడు పడవలో. ఆయన ఏదో మాట్లాడాడు, వీడి కింద పడ్డాడు, తర్వాత లేచాడు, సంథింగ్. ఇప్పుడు ఆయన ఆ యొక్క రాయి మీద కూర్చొని ఉంటే వీడెళ్ళి ఆయన దగ్గర కూర్చొని వింటున్నాడు. ఏమైందో తెలియదు. ఆ యొక్క దృగ్విషయం ఏంటో, ఆ ఫినామినా ఏంటో మాకు తెలియదు. వీ కెనాట్ అండర్స్టాండ్, బట్ వీ నో వన్ థింగ్. ఒకప్పుడు వాడు ఉగ్రుడు, ఇప్పుడు సౌమ్యుడు. ఒకప్పుడు వాడు తిరుగుబోతాడు, ఇప్పుడు నిదానంగా ఒకే చోట కూర్చున్నవాడు. ఒకప్పుడు ఎగిరెగిరేవాడు, ఇప్పుడు చాలా నిబ్బరంగా ఉన్నాడు. దేవునికి ఒకప్పుడు భయపెట్టేవాడు, ఇప్పుడు ప్రజలలో కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద మార్పు అతనిలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? వీ డోంట్ నో బట్ వీ నో వన్ థింగ్. ఏంటి అదంటే, ఒక ఆయన అవతల నుంచి యువతలకు వచ్చాడు. ఆయన ఏదో మాట్లాడాడు, వీడిలో గొప్ప మార్పు వచ్చింది. హీ ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆ వచ్చినటువంటి ఆయన ఎవరయ్యా అంటే, పరమ తండ్రి యొక్క మాట విన్నటువంటి శిష్యుడు. దేవుడు ఈరోజు నీ నోటిని అలాంటి నోటిగా చేయాలని ఆశపడుతున్నాడు.
శిష్యునికి తగిన నోరు నీకు కలుగునట్లు శిష్యునికి తగిన చెవి నీకు కలగాలని ఈరోజు దేవుని సేవకునిగా నేను నిన్ను గూర్చి ప్రార్థిస్తున్నాను. నేను ప్రసంగం చేస్తూనే దేవుని అడుగుతున్నాను, ప్రభా మా సంఘం ఉన్నటువంటి బిడ్డలు నాయనా, మా సంఘం ఉన్నటువంటి బిడ్డలు నాయనా, ఇదిగో శిష్యునిలాగా మాట్లాడాలి అంటే శిష్యునిలాగా వినగలగాలి. దేవుడు యొక్క మాట, దేవుని తలంపు, దేవుని దర్శనం, దేవుని హృదయం ఉన్నటువంటి తలంపును తీసుకొని విని తీసుకొని గుండెల్లో నింపుకొని ఆ నింపబడినటువంటి గుండెలో నుంచి వచ్చే జీవమైనటువంటి ఆ మాటని ఆ తలంపుని నోటితో పలికితే ఎడారి యేసయ్య నామంలో ఏదేను వనమవుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కృంగినటువంటి వాడు యేసు నామములో ధైర్యవంతుడిగా నిలబడతాడు. హల్లెలూయా. నిర్జీవమైన వాడు యేసు నామములో శక్తివంతమైన సైనికుడిగా మారతాడు. ఏమైనా కష్టపడ్డా ఆయన? ఏమీ లేదు. ఉదయం పూట లేచి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు చెప్పినట్టు అలాగ నడుచుకుంటూ వెళ్ళాడు. అవతలకి వస్తూ ఉంటే ఆ చీకటి శక్తుల చేత బాధపడినవాడు వస్తూ ఉంటే, ఏయ్ వాడిలో ఉన్న దయ్యాలారా వెళ్ళిపోండి అన్నాడు. అంతే. కష్టపడలా, శ్రమపడలా. 3000 రమారమి 3000 దయ్యపు శక్తులు వాడిలో నివాసం ఉన్నాయి. అమ్మో, మనిషి యొక్క కెపాసిటీ ఎంత గొప్పదో ఆలోచించండి. మనం చూస్తున్న ఒక సాధారణమైన వ్యక్తి ఎంత శక్తిమంతుడు తెలుసా? ఆడి పనికిరాడు అనుకుంటాం కదా మనం. వాని ఆత్మశక్తి ఎంత గొప్పదో. వాడు 3000 దయ్యాలు వాడిలో ఉన్నాయి. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 3000 ఒక్కళ్ళు ఉన్నాయి. అంటే వాడు అంటే ఒక మనిషి ఎంత కేపబుల్ పర్సన్ ఆలోచించండి. పడిపోకముందు ఆదాము ఎంత శక్తివంతుడో, ఈ భూమంతని పరిపాలించగలిగినటువంటి శక్తి అతనికి ఉంది. మనిషి సామాన్యుడు కాదు. ఆడు పిచ్చోడా, ఎచ్చోడా, మెంటలోడా, ఓహోహో కాదు. అసలు వాడు సామాన్యమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాదు. మామూలుడు కాదు మనిషి అంటే. మనకు తెలియట్లా. ఎంత అజ్ఞానములో ఒక వ్యక్తి ఉన్నా, ఎంత చేతగాని అమ్మాయిగా అబ్బాయిగా వాళ్ళు కనిపిస్తున్నా, వాళ్ళు మాత్రం సామాన్య వ్యక్తులు కాదు. ఈరోజు మన దేశానికి కావాల్సింది వ్యక్తులలో లోపాలు చూసేవాళ్ళు కాదు, వ్యక్తులలో బలాన్ని చూసేవాళ్ళు, వ్యక్తులలో దాచబడిన నిధులను చూసి వాటిని వెలికి తీయగలిగినటువంటి వాళ్ళు. హల్లెలూయా. మనమాట వాడు పనికిరాడు, అది పనికిరాదు అన్న లేదు. వాడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, కానీ వాడు ఎంత శక్తివంతుడయ్యా అంటే 3000 దయ్యాలు అతన్ని బాధిస్తున్నా, హింసిస్తున్నాడు, బతికే ఉన్నాడు. 3000 దయ్యాలకి వాడిలో స్థానం ఉంది. అంటే ఎంత పెద్ద స్థానం వాడి ఆత్మస్థాయి. మనం తిడతా ఉంటాం, తాగిపోతాడు, తిరిగిపోతాడు, తిట్టిపోతాడు. వాళ్ళ సామెతలు మామూలుగా ఉండవు. వాళ్ళు చూడటం మనకు రావాలంతే. హల్లెలూయా. యేసు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళి అన్నాడు అంతే. ఒక్క మాట మాట్లాడాడు. ఒక్క దెబ్బకి వాడు మారిపోయాడు, సౌమ్యుడైపోయాడు. కారణం ఏంటంటే ఈ యేసు ఉదయం పూట శిష్యుడు విన్నట్టు ఆయన వింటూ ఉండేవాడు. అంటే శిష్యుడు అంటే పని చేసేవాడు కాదు. శిష్యుడు అంటే పని చేసేవాడు. శిష్యుడు అంటే ఎవరు? ముందు వినేవాడు. శిష్యుడు అంటే ఎవరండి? వినేవాడు. వినిన తర్వాత దాన్ని పలికేవాడు. పలికితే ఆటోమేటిక్గా పని జరిగిపోతుంది. ఆటోమేటిక్గా పని జరుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మాటలతో అక్కడ క్రియ చేసేటటువంటి స్థాయికి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ రోజు CBCలో
వంట దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళలేదు, మనల్ని పిలిచినట్టున్నారు, మొత్తానికి వెళ్ళాను. పరిస్థితి ఏంటంటే ఈ రూములో పెట్టారు. ఒక 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం, ఎప్పుడు పెట్టారు తెలియదు. మొత్తానికి ఎప్పుడు పెట్టారు అమ్మాయి రైస్? ఎప్పుడు పెట్టారు? 1 వీక్ బ్యాక్ పెట్టారంట రైసు కట్ల వరుసగా. అయితే మొన్న కొత్తగా కట్టినటువంటి రూమ్ కాబట్టి అంతకుముందు అక్కడ ట్యాప్ ఉంది. ఆ ట్యాపు ఈ తగలటం వలన వీలేసేటప్పుడు చూసుకోరుగా పిల్లలు, దబాలు వేసేసరికి ఆ ట్యాప్ కొంచెం లైట్గా ఇట్టున్నట్టు ఇట్ అయిందని దాంట్లోంచి వాటర్ వస్తున్నాయి. మొత్తం ఆ ఉన్నటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా టోటల్లీ ఫిల్డ్ బై వాటరు. సరే అని చెప్పి ఆ రూమ్ కూడా శుభ్రం చేద్దామని నిన్న పాస్టర్ గారు లారీలో వస్తున్నారు కదా అని చెప్పి ఆ రూమ్ని ఏం చేస్తున్నానంటే శుభ్రం చేస్తున్నాడు కోటేశ్వరం. మనోడు శుభ్రం చేస్తుంటే ఇట్లా లాగేసరికి దాని నిండా మామూలుగా మనకి ఏమంటారు ఇట్లా తుడుస్తాముగా బోర్డుని, ఏమంటారు దాన్ని, స్పాంజ్ని నీళ్ళలో నింపి ఇట్లా తీస్తే ఏమైంది, నీళ్ళు కారుతూ ఉంటాయిగా, అదిగో అంద మాదిరి అది లేపేసరికి నీళ్ళు కారుతున్నాయి. మొదట లేపాడు, నీళ్ళు కారుతున్నాయి, దేవుడికి స్తోత్రం, ఇది పనికిరాదు, పక్కన పెట్టాడు. రెండోది లేపాడు, దేవునికి స్తోత్రం, ఇంకా ఎక్కువ వాటర్ వస్తున్నాయి, పక్కన పెట్టాడు. మూడోది ఇంకా వాటర్ వస్తున్నాయి. అంత మాత్రమే కాదు, అవి బాగా ఇదైపోయి గట ఒక రకమైనటువంటి అర్థమవుతుంది, ఇక ఈ పనికిరావనే స్మెల్ వస్తున్నాయి. ఆ రూమ్లోంచి నా రూమ్లోకి వచ్చి అక్కడ నుంచి తీసుకెళ్తా ఉంటే స్మెల్ వస్తుంది, వాటర్ వస్తుంది. స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ కాదు, అదొక రకమైన స్మెల్ వస్తుంది. అంటే నానబోసినప్పుడు వస్తుంది కదా, అలా అదే ఒక డిఫరెంట్గా ఉంది. అవి పనికిరావని అర్థమైంది. మన దగ్గర డబ్బులు లేవు, పోనీ తీసుకురావడానికి టైం కూడా లేదు, పిల్లలకి టైం అవుతుంది. ఇక అప్పుడు మన మంగా సహోదరి పరిస్థితి ఎలా ఉండదో యూ కెన్ ఇమాజిన్ దాట్. అది తర్వాత మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండదో ఒకసారి ఆలోచిద్దాం. అప్పుడు టెన్షన్ ఉంటుంది, ఇప్పుడు దాని గురించి మాట్లాడకండి మనకు నవ్వు వస్తుంది. అంతా ఆడికెళ్ళేసరికి అంతా వాతం అంతా చాలా గంభీరంగా ఉంది. ఆ టెంట్ కింద వంట దగ్గర చాలా గంభీరంగా ఏర్పడుతుంది. సో ప్రార్థన చేయాలి. వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకో, యేసు నామములో. ఎప్పటి నుంచో నాని ఉన్నాయి ఆ వాటరు, అవి పనికిరావు. భారత ఆంటీ అంటున్నారు, ఫస్ట్ గారు, అప్పుడు ఆంటీ మొఖం చూడాలి. దేవుని స్తోత్రం. ఓకే, యూ కెన్ ఇమాజిన్ దట్. నేను అవన్నీ గమనించి చూస్తూ ఉంటా కదా. సో ఫస్ట్ గారు ఓకే, అక్కడికి వెళ్ళాను, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తూ ఉండగా ఏదో తెలియని శక్తి నన్ను కమ్ముకుంది. ఐ డోంట్ నో, దేవుని శక్తి నన్ను కమ్ముకుంది. ఎలా కమ్ముకుంది తెలియదు, మొత్తానికి దేవుని శక్తి నన్ను కమ్ముకుంది. ద నేమ్ ఆఫ్ జీసస్, దేవుని శక్తి దిగవచ్చును గాక. దేవా యేసు నాములు ఆహారం మంచిగా శుభ్రంగా పరిశుభ్రంగా శుద్ధి అయిన ఆహారంగా మారును గాక. యేసు నామములో ఈ ఆహారం రుచికరమైన ఆహారంగా శుచికరమైన రుచి కలిగిన ఆహారంగా మారును గాక అని ప్రార్థన చేసి వచ్చా. నాకు తెలియదు, పూర్తిగా తెలియదు అసలు అది ఎలా ఉందో ఎందుకో తెలియదు. ప్రార్థన చేసి వచ్చా. తీసి వడ్డించారండి. పిల్లలు ఎంత సంతోషం తిన్నారో, పెద్దవాళ్ళు ఎంత సంతోషం తిన్నారో. ఆ బియ్యం ఎలా ఉన్నాయో అది ఎవరు తెలుసు, అది ఎవరు తెలియదుగా. ఆ చేసిన వాళ్ళకి తప్ప, తీసుకెళ్ళినటువంటి వాళ్ళకి చేసిన వాళ్ళు తప్ప మిగిలినకి ఏం తెలుసు, ఆ నుంచి వడ్డించే వాళ్ళకి మాత్రం ఏం తెలుసు. బ్రహ్మాండంగా లొట్టలు వేసుకొని తిన్నారు. దేవుని స్తోత్రం, ఫుల్ హ్యాపీ. మామూలుగా తిన్నా పిల్లలందరూ. నేను కూడా అదే అన్నం తిన్నా. దేవుని స్తోత్రం, అందరూ అదే అన్నం తిన్నాం. ఎన్ని రోజులు నానబెట్టబడింది? వారం రోజుల నుంచి నానబెట్టబడింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజు నాడు కాదు, 2 రోజులు నాడు, వారం రోజులు నానబెట్టబడింది. నానినటువంటి ఆ యొక్క సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, చక్కగా తినేశారు. సో నెక్స్ట్ డే మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారుగా, మళ్ళీ ఈ లోపల అవన్నీ తీసుకెళ్ళి పైన కొంచెం ఆరబోసి మళ్ళీ తీసుకొచ్చి వండుదామని తెల్లారేసరికి పీశారు. అప్పుడు శిష్యుడు వెళ్ళలేదు గాడికి. అర్థం కాలే మీకు? యేసు ప్రభు శిష్యుడు వెళ్ళలేదుగా, నేను వెళ్ళి ప్రార్థన చేయలేదుగా. పోయేసరికి మొత్తం సంకటి ఆయను, టిఫిను
సంకటి ఆయను. అరే సంకట్లాగా అయిందని చెప్పి మళ్ళా తిరిగి ఏది వేశారు? ఏం వేశారమ్మా మీరు? రాగి ప్రాక్టీస్ చేశారు. దాంట్లో మళ్ళీ రాగి, దాన్ని ఆ ఆహారాన్ని రాగి సంకటగా మార్దాన్ని అది వేస్తే అది ఇంకా పాడు ఆయను. ఏం చేయాలి అర్థం కాల, గందరగోళం అయ్యారు. అదేదో యేసయ్య నామంలో యేసు ప్రభు శిష్యుని పిలిస్తే అది ఏరేగా ఉండేది. వాళ్ళు పాపం నిన్న అయిపోయిందిగా ఇలా కూడా చేసేద్దాం అనుకున్నారు. నిన్నను దేవుని మాట తీసుకొని రాత్రంతా ప్రార్థన చేసినటువంటి వాడు వచ్చి ఆ ప్రేరణతో ప్రార్థన చేసినప్పుడు జరిగిన కార్యం ఈరోజును ఏంటి న్యాచురల్గా ఏం జరిగింది? అది ఎన్నో రోజుల నుంచి నానబెట్టబడి మరలా తిరిగి ఆరబోయబడినటువంటి ఆహారము కనుక అది వేసిన వెంటనే అది పాడు ఆయను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. డూ యు నో దాట్? మీకు తెలుసా, సంకట పరిస్థితుల్లో, శ్రమకరమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో నా ప్రియమైన దేవుని బిడ్డ శిష్యుడు నిలబడితే, హల్లెలూయా, బద్దలైన సందుల్లో శిష్యుడు నిలబడితే, ఆమేన్, హల్లెలూయా, అక్కడ మళ్ళా తిరిగి కలవబట్టం, బ్రిడ్జి వేయబట్టం, శక్తివంతమైన కార్యాలు జరగటం సాధ్యమవుతుంది. బిడ్డలారా, దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వటం ఒక్కటే తెలిస్తే సరిపోదు. నిజమైన శిష్యునిగా మారటం మనకు రావాలి. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టర్బెన్స్ అండ్ సిట్యుయేషన్, వాటిల్లో మనము కేవలం ఓర్పు సహనం కలిగిన వారిగా ఉంటే సరిపోదు. అంతకు మించి మనం అయి ఉండాలి. అంతకు మించి మనం అయి ఉండాలి. అంతకు మించి నువ్వు అయి ఉండాలి, నేను అయి ఉండాలి. ఆమేన్. లేదు 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 హల్లెలూయా, హల్లెలూయా. అందకూడదు. నీ ప్రణాళికలు మామూలు వ్యక్తులకు అందకూడదు. అర్థం కావు, అర్థం కాకూడదు అనేది నీ మోట అయ్యి ఉండకూడదు. అర్థం కావు. మనం ఏమైనా మ్యాజికల్ చేస్తాం అర్థం కావటానికి? సోది, అది కాదు మ్యాటర్. హల్లెలూయా. రెండో రోజుకల్లా అయిపోయింది మనోళ్ళ పరిస్థితి. మన లీడర్సే ఊడ్చుకుంటున్నారు, మన లీడర్సే పనులు చేస్తున్నారు. ఆ న్యూస్ తెలిసింది, ఏడుపు వస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లా. ప్రభా, నేను ఇంకా ఎక్కువసేపు గడిపినట్టయితే బాగుండేది నీతోటి. నేను ప్రతిదానికి నీ సొల్యూషన్ తీసుకొని ఉండేవాడిగా ఉంటే బాగుంటుంది కదా ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రణాళికలు చాలాసార్లు రద్దు అవుతాయి నాన్న. ఎందుకనంటే అది మన శక్తితో చేయలేము కొన్ని విషయాలు. కానీ ఇఫ్ యు ఆర్, నువ్వు గనక దేవుని మాట వినేవాడివైతే, దానివైతే, ఆ అనుభవం నీకుంటే, ఆ అనుభవం నీకుంటే, బిడ్లారా, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ మై పీపుల్, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ మై లీడర్స్, బట్ ఐ వాంట్ టు రైజ్ దెమ్. ఇంకా వాళ్ళని పైకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నా. నా మటుకు నేను ఇంకా పైకి వెళ్ళాలని ఆశపడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిష్యునికి తగిన నోరు వద్దు, లేవాలి. నువ్వు లేవాలి, నేను మనం లేవాలి. దేవుని యొక్క మాటను ప్రతిరోజు వినేవారిగా మనము లేవాలి. నేను ఇదేదో ప్రిపేర్ అయ్యి చెప్పట్లా, మీరు చూశారుగా నా పరిస్థితి. హల్లెలూయా. మధ్యలో వచ్చిన వాళ్ళకి తెలియదు కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి తెలుసుగా నేను ఎట వాకింగ్ చదువుతాను. ఇప్పుడు దేవుని యాంబిషన్, దేవుని యొక్క ఆశ ఏంటో నాకు అర్థమవుతుంది. ఈరోజు బిడ్డలారా, మనమందరం శ్రేష్టమైన ఆ ఉదయకాలము దేవుని స్వరం వినేటటువంటి శిష్యులుగా మారిపోదుముగాక, మారిపోదుముగాక, మారిపోదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ సిబిసి నా శక్తికి మించిపోయింది. నాకున్నటువంటి లీడర్స్ శక్తికి కూడా మించిపోయింది. మేము ఎంత బలహీనం అంటే ఆ పిల్లలను డీల్ చేయడం కూడా రానంత బలహీనం. మేము రాదు మాకు. వీ కెనాట్ హ్యాండిల్ దెమ్. పిల్లలను కూడా మేము హ్యాండిల్ చేయలేము. ఎందుకంటే మేము సండే స్కూల్ టీచర్స్ లాగా మేము ట్రైన్ అయినటువంటి వాళ్ళం కాము. వీ కెనాట్ అండర్స్టాండ్ దెమ్.
మేము వాళ్ళు అర్థం చేసుకోలేము. వాళ్ళు ఎలా వాళ్ళు వెళ్తారో కూడా మాకు తెలియదు. బట్ మేము చేయగలం. ఇప్పుడు మేము విశ్వాసంతో చేస్తున్నాం, కానీ రానున్న దినాల్లో అనుదినము మా దేవుని దగ్గర గడిపి ఆయన ఇచ్చే సొల్యూషన్స్ తీసుకొని చక్కగా అడుగులు వేసుకుంటూ మేము ముందుకు వెళ్ళగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలసిన వానిని మాటలతో ఊరడించేటటువంటి శిష్యునిగా, శిష్యురాలుగా నేను మారుదును గాక, నా బిడ్డలు మారుదురు గాక. ఇదే నేను ప్రిపేర్ అయ్యి చెప్పలా మెసేజ్, నాకు తెలియదు, ఐ డోంట్ నో. ప్రభువుకు యెహోవా వినుబుద్ధి పుట్టింపక, ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఎదురు తిరగల, నేను లోబడ్డా, విన్నా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సేవకునిగా నా హృదయ లోతుల్లోంచి మీతో పలుకుతున్న మాట, అడగండి దేవుని, ప్రభా నేను నీ శిష్యుని కదా, ప్రభా నేను నీ శిష్యురాలిని కదా, నీ రక్తంలో నన్ను కొన్నావు కదా. ఇట్స్ నాట్ ఏ స్పెషల్ స్టేటస్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ స్పెషల్ స్టేటస్. ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి శిష్యునిగా మారగలడు. ప్రతి విశ్వాసిని శిష్యునిగా చేయటానికే దేవుడు రక్షించుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న ప్రతి బిడ్డ యేసు ప్రభు శిష్యునిగా ఉండటానికి శిష్యరిక జీవితాన్ని ప్రారంభించిన వాడే. ఆమెన్, హల్లెలూయా. యు అండ్ ఐ నీడ్ గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీకు ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పనా? శ్రమ పడినటువంటి మీకు ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పనా? కష్టపడుతున్న మీకోసం దేవుని హృదయాన్ని మీతో చెప్పనా? అదేంటంటే, ఖాళీగా ఉన్న వ్యక్తిని ఎప్పుడూ దేవుడు సేవలో వాడుకోడు. శ్రమిస్తూ కష్టిస్తున్న వ్యక్తినే ఆయన సేవలో వాడుకోవటానికి వాళ్ళని పిలుస్తూ ఉంటాడు. ఈరోజు దేవుని యొక్క పిలుపేంటో తెలుసా? నా బిడ్డలారా రండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను నా యొక్క శ్రేష్టమైన దివ్యమైన సృష్టించేటటువంటి శక్తితో నేను మిమ్మల్ని నింపాలనుకుంటున్నాను. శక్తివంతమైన వ్యక్తులుగా మిమ్మల్ని మార్చాలనుకుంటున్నాను. కమ్ అండ్ స్పెండ్ క్వైట్ టైమ్స్. కమ్ అండ్ స్పెండ్ ఎర్లీ అవర్ విత్ మీ. నాతో గడుపుతూ ఉండు. నీ అజ్ఞాన స్థానే నా జ్ఞానముతో నేను నింపుతాను. నీ శక్తిహీనత స్థానములో నా శక్తిని నింపుతాను. నీ బలహీనత స్థానములో నా బలాన్ని నింపుతాను. నీ అజ్ఞాన స్థానములో నా జ్ఞానాన్ని నింపుతాను. నీ జ్ఞానం పని చేస్తుందేమో, నా జ్ఞానం పని చేసేటట్టు వ్యవస్థలను సృష్టిస్తుంది. నీ జ్ఞానం కేవలం శ్రమ పడుతుందేమో, కష్టిస్తుందేమో, నా జ్ఞానం అయితే కష్టించే వ్యవస్థలనే సృష్టించి అదిగో ఆ పనులు సఫలమయ్యేటట్టు చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా కానీ కాస్త ఎండ తీవ్రత తగ్గుద్దేమట. ఊరుకోడే ఆయన. ప్లీజ్ ప్రభా. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, పని చేయలేక ప్రభా చల్లని మేఘాలు పంపించవచ్చు కదా, నువ్వు సృష్టికర్తవు కదా, ఏదో మనం చెబితే దేవుడు చేయాలనేది మన ఫీలింగ్. అవునా? ఇప్పుడు మనకి దేవుని స్వరం వినటం అలవాటు అయిన తర్వాత ప్రతిదానికి కొంచెం ఏదో కొంచెం బ్యాంకులో బ్యాలెన్స్ చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు ప్రభా?
రాను అడిగినట్టు ఇవ్వడం. ఆయన ఏమి చేయించుకోవాలనుకున్నాడో దాన్నే మన చేత చేయించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాగా ఎదిగిన తర్వాత ప్రభా ఈ చెంబు తపేళ్ళ అంటే ఇవ్వడం. దేవా డ్రెస్ కొని ఇవ్వ అంటే ఇవ్వడం. కొనుక్కోరా, విశ్వాసం లేదేంది నీకు అంటాడు. నేనేం చేదేంది, నీకు లేదా విశ్వాసం? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే కదా. నమ్మురా, నా శక్తిని నమ్ము, నీకు వచ్చేస్తుంది, నేను చెప్పాల్సిన పని ఏంది నీకు అంటాడు. మనము రెండిటి వలన బతకాలి. జాగ్రత్తగా వినండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటే మనకి దేవుడు ఏం చెప్పడం, మనం దేవుని మీద విశ్వాసంతో అడుగులు ముందుకేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి అన్నీ. రెండవది దేవుని మాట వలన బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా. భయంకరమైన కష్టమైన క్లిష్టమైన పరిస్థితులన్నిటినీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే అవి జరిగిపోతాయి, వాటి ప్రకారం చేస్తూ ఉంటే జరిగిపోతూ ఉంటుంది. మీకు ఇది అర్థం అవ్వాలంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. వెరీ సింపుల్. ఇశ్రాయేలీలు అరణ్యంలో వెళ్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి పైనుంచి ఏం పడుతుంది? మంచేనా? మంచు పడుతుంది ప్రతిరోజు పైనుంచి ఆహారం పడుతుంది. ప్రతిరోజు వాళ్ళకి ఏమొస్తుంది? త్రాగటానికి నీరు వస్తుంది, తినటానికి ఆహారం వస్తుంది, చల్లని మేఘాలు ఉన్నాయి. సో ప్రతిరోజు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? దేవుని నమ్మి. ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు? దేవుని నమ్మి బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీడే ప్రతిరోజు వాళ్ళు దేవుని నమ్మి బ్రతుకుతున్నారు. బట్ జాగ్రత్తగా వినండి, ప్రతిరోజు వాళ్ళు దేవుని నమ్మే బ్రతుకుతున్నారు. కానీ హల్లెలూయా, ప్రతిరోజు దేవుని మీద విశ్వాసంతోనే బ్రతుకుతున్నారు. కానీ ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి దప్పిక అయిందనుకోండి, అప్పుడు వాళ్ళ మీదకి తాపకరమైన సర్పములు వచ్చినాయి అనుకోండి, అప్పుడు లేదు వాళ్ళ మీదకి ఏదన్నా శక్తివంతమైన రాజులు వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారు, అప్పుడు ప్రతిరోజు ఏమండి వాళ్ళ మీదకి ఓగు, సీహోన్ అంతేనా వాళ్ళ పేర్లు, రాజులు వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు విశ్వాసంతో పనిచేశారా? విశ్వాసంతో వాళ్ళు యుద్ధం చేశారా? రోజు వాళ్ళ అనుదినం ఏముంది వాళ్ళకి? ప్రతిరోజు దేవుడు వాళ్ళకి మన్నాన్ని ఇస్తున్నాడు, తింటున్నారు. దేవుడు మన్నాన్ని ఇస్తాడు, రాత్రి నమ్మి పడుకున్నా తెల్లసరికి విశ్వాసం వాళ్ళ విశ్వాసం ప్రకారం మా దేవుడు నీళ్ళు ఇస్తారనుకున్నారు, ప్రతిరోజు నీళ్ళు వస్తాయి, బతుకుతున్నారు. అంటే అనుదినము విశ్వాసంతో బ్రతకటం వేరు, క్లిష్ట సమయంలో విశ్వాసాన్ని ప్రయోగించటం వేరు. క్లిష్ట సమయంలో వాళ్ళు విశ్వాసాన్ని ప్రయోగించడం నేర్చుకున్నారు. ఎట్లాగా అంటే రాజు ఎదురుగా వస్తున్నాడు, రాత్రంతా కూర్చొని మోషే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు మోషేతోటి, వాళ్ళు ముందు రోజు లేకపోతే 4 రోజులకు ముందే వచ్చారు వీళ్ళని వేసేద్దామని. వీళ్ళు కదలకుండా అక్కడే ఉన్నారు. వీళ్ళు అడుగు వేస్తే వాళ్ళ పొలిమేరలోకి వెళ్తే వాళ్ళ దేశ పొలిమేరలోకి వీళ్ళు వెళితే అటాక్ జరుగుద్ది వీళ్ళ మీదకి. 2 రోజులు 3 రోజులు వాళ్ళు కాసుకున్నారు, ఎందుకంటే వీళ్ళు ఈ మార్గంలో వస్తారని తెలుసు కాబట్టి. 2 రోజులు 3 రోజులు వీళ్ళు ఇక్కడే ఉన్నారు ఇశ్రాయేలీలు, రైట్. దేవుడు మోషేతో మాట్లాడి, ఇదిగో ఆ రాజుని వేసేయండి, ఆ రాజుని సంహరించండి అని దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు మోషే యెహోషువని పిలిచి, యెహోషువ దేవుడు చెప్పాడు వెళ్ళు, యుద్ధం చేయి, గెలుస్తావు. ఒకడున్నాడు అక్కడ, ఎవడాడు? దేవుని స్వరం వినే శిష్యుడు. గట్టిగా 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 ఆ దేవుని స్వరాన్ని విన్నటువంటి ఆయన దేవుని స్వరాన్ని విన్న శిష్యుని దగ్గర నమ్మకమైన వాడున్నాడు, దేవుడి మీద విశ్వాసం ఉన్నవాడు. ఆయన పేరు ఏంటంటే యెహోషువ. నేను ఇప్పుడు చదువుతున్నప్పుడు వాళ్ళు సంతోషపడతా ఉంటారు పైన చూసి. ఆమేన్. చాలాసార్లు అనుకుంటా నేను, నాకు దేవుని శక్తితో నేను వాక్యం చెబుతున్నప్పుడు ఆయన నుండి వింటున్నాడేమో, ఆ మోషే వింటాడుగా, రేపొద్దు నేరే నా గురించి బలి చెప్పారు అంటాడుగా, నేను పోయినప్పుడు అనుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా విశ్వాస ఊహలు వేరు. వెళ్ళాడు, వేసేసాడు, సంహారం అయిపోయింది.
కానీ అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా, ఆ ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా రెగ్యులర్ విశ్వాసం, అనుదిన విశ్వాసం లాంటి విశ్వాసం కాదు అది. అది ప్రత్యేకమైన పరిస్థితుల్లో, మహా ఒత్తిడి, ప్రాణాపాయ పరిస్థితుల్లో, లేకపోతే అననుకూలమైన ఆ టైంకి ఏర్పడినటువంటి ఆ యొక్క స్కేర్సిటీ, ఆ టైంకి ఏర్పడినటువంటి ఆ యొక్క ఏమంటారండి లోటు, ఏమంటారు లేమి, ఆ సమయంలో, ఆ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట వినాలి, ఆ మాట ప్రకారం అడుగులు వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఎవరయ్యా అంటే శిష్యుడు. అంటే విశ్వాసములో 2 రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. ప్రతిరోజు మనకు ఈఎంఐలు ప్రతి నెల ఈఎంఐలు కడతా ఉంటాం, దేవుడే కాపాడాడన్నా. ప్రతిరోజు నీ ఇంటిని నడిపించుకుంటూ ఉంటాం, దేవుడే ఇస్తున్నాడన్నా. విశ్వాసం అన్నా, దేవుడు ఇస్తాడన్నా, దేవుడు ఇస్తాడన్నా, సరేనన్నా. కానీ ఒక క్లిష్టమైన పరిణామం వస్తుంది. సడన్గా హాస్పిటల్కి వెళ్ళిపోయావు, ఏదో సంథింగ్ వాలు పోయింది అన్నారు, మనడు పరిస్థితి కళ్ళు తిరిగి కింద పడ్డాడు. అప్పుడు నీ రెగ్యులర్ విశ్వాసం పనిచేయదు. అప్పుడు ఒకడు ఉండాలా నీ దగ్గర, ఆమెన్. వాడి పేరు దేవుని శిష్యుడు. దేవుని శిష్యుడు. నువ్వు అప్పుడు బయటపడతావు, బతికి బయటపడతావు. లేదంటే నువ్వే ఆ దేవుని శిష్యుడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క ఆశ, వాంఛ ఏంటంటే మనమందరం దేవుని శిష్యులం అవ్వాలని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాట్ ఓన్లీ సింగిల్ ఉమన్, నాట్ ఓన్లీ సింగిల్ మ్యాన్ ఇన్ అవర్ చర్చ్, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ మై చర్చ్, ఇన్ అవర్ చర్చ్ మస్ట్ బికమ్ ఏ రియల్ డిసైపుల్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు ఉదయం పూట లేచి దేవుని యొక్క స్వరం వినే వాళ్ళగా మనం మారిపోవాలి. నా ఆశ ఎవరో ఒకరిని, ఎవరో ఇద్దరిని లేపాలి అనేది కాదు నా ఆశ. నాకు దేవుడిచ్చిన ప్రతి బిడ్డ, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే, నేను నా కుటుంబం మేము సేవ చేయాలి, అసలు మిగిలిన అందరూ ఏం చేయాలంటే మా కాళ్ళ దగ్గర ఉండాలి. ఇది జనరల్గా, ఇన్ జనరల్ అందరికీ, నేను ఎదిగిన చాలామంది సేవకులకి నేను చూసిన లక్షణం. పాస్టర్ గారు అంటే ఒక రేంజి, పాస్టర్ గారి కుటుంబం అంటే ఒక రేంజి, అంతే, సమస్య లేదు. కానీ నా ఆశ ఏంటంటే, నా ఆశ నా కుటుంబం ఎలాగా రైజ్ అవ్వాలని అనుకుంటానో అలాగే నా సంఘం అంతా రైజ్ అవ్వాలని ఆశ నాది. నా మాట జాగ్రత్తగా వినండి. నేను ఎంతకాలం బ్రతుకుతాను? చాలామంది అంటారు ఈ చర్చ్ అంతా వాళ్ళదే. ఏదంట? పాస్టర్ గారి వాళ్ళదేనంట. చచ్చిపోయినా నా మాట మాట్లాడను. దేవుడు నాకు ఆ మాట చెప్పలా. నా పాయింట్ ఏంటంటే, అందరు ప్రవక్తల వల్ల మోషే మనసు ఏమంటాడంటే, మోషే దగ్గరికి యెహోషువ వస్తా ఒకసారి వచ్చి, అయ్యా ఇదిగో ఇక్కడ నువ్వు ప్రవచనం చదువుతున్నావు, ఇక్కడ నీ మాట విన్నటువంటి వాళ్ళు ఇక్కడ ప్రవచనం చదువుతున్నారు, ఇద్దరు ఆడ ఉన్నారు పాళెంలో, వాళ్ళు కూడా ప్రవచనం చదువుతారు, అక్కడుండి వాళ్ళని వేసేసాయి అంటాడు. అప్పుడు మోషే ఏమంటాడు తెలుసా? ఒరే, ఈ ఇశ్రాయేల్ సమూహం అంతా, ఈ లక్షల మంది కూడా దేవుని నామంలో ప్రవచనం చేసేటటువంటి వాళ్ళుగా, ప్రవక్తలుగా మారాలని నా ఆశరా అన్నాడు. గట్టిగా చెప్పాలి కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను ఖచ్చితంగా చెబుతున్నా, స్పష్టంగా చెబుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ యేసయ్య నామములో దేవుని స్వరం వినేవాళ్ళుగా, ఆ స్వరం ప్రకారము పలికేవారిగా, మాట్లాడేవాళ్ళుగా, క్రియ చేసేవాళ్ళుగా ఉండాలని నా దేవుని యొక్క దివ్యమైన ఆశావాంఛ. ఇట్స్ నాట్ మై డిజైర్, ఇట్స్ నాట్ ఓన్లీ మై డిజైర్. ఇదేదో నా ఆశ, లేదంటే నాకున్నటువంటి ఆశ మాత్రమే ఇది కాదు, లేకపోతే నాకు మాత్రమే ఈ ఆశ కాదు, ఇది దేవుని ఆశ అని నాకు తెలుసు. సింపుల్, ఏమి అడగట్లే దేవుడు నిన్ను.
లేవగానే ఒక గంట సేపు అలాగ వినగలిగితే దేవుని స్వరం, అప్పుడు రోజంతా ఆ స్వరం నీలో పనిచేస్తూ ఉంటుంది. రోజంతా ఆయన మాట పనిచేస్తూనే ఉంటుంది నీలో. యేసు ప్రభు ఒక పెళ్ళికి పిలిచారు యేసు ప్రభుని. యేసు ప్రభు శిష్యులతో పాటు ఆ పెళ్ళికి వెళ్ళాడు. ఆ పెళ్ళిలో చక్కని ద్రాక్షరసం, చక్కని ఆహారం, చక్కని ద్రాక్షరసం వడ్డిస్తున్నారు. చక్కగా అందరు తింటున్నారు. చాలా బాగుంది. లాస్ట్ బ్యాచ్, చివరి టైం వచ్చింది. సహజంగా జనరల్గా భోజనానికి లాస్ట్ ఎవరు వస్తారు? టైంకి వచ్చేవాళ్ళు ఎవరు? లాస్ట్ వచ్చేవాళ్ళు ఎవరు? ముఖ్యమైన వ్యక్తులు ఎప్పుడు వస్తారు? ముందు వస్తారా, చివరి వస్తారా? చెప్పండి. లేటుగా వస్తారు పెద్దోళ్ళందరూ. ఆ టైంకి ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళు యేసు ప్రభు వాళ్ళ బంధువులని పిలిచారు. అప్పుడు యేసు ప్రభుకి అంత పెద్ద ఫేమస్ ఏం కాదు ఆయన. అప్పటికి వెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళమ్మ వచ్చారే, అబ్బాయి ఇదిరా పరిస్థితి, సర్లే ఇది టైం కాదులేమ్మా నువ్వు, నాకు అర్థమైంది. అక్కడ పని వాళ్ళని పిలిచారే, ఆయన ఏం చెప్తాడో చేయండి. ఏం చెప్పిందామా? ఆయన ఏం చెప్తాడో దాన్ని చేయండి అని వెళ్ళిపోయింది. ఆమెకు తెలిసి యేసుప్రభు ఎవరో. షీ నో హూ ఈజ్ హీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తూ ఉండేవాడు ఈయన కారణజీవుడు అని తెలుసు, రక్షకుడు అని తెలుసు, అన్నీ తెలుసు ఆమెకి. ఎందుకంటే యేసుప్రభు పుట్టక మునిపే యేసుప్రభు ఎవరు ఆమెకు తెలిసిన ఆమె. మరియమ్మకి తెలుసు, ఎవరికి తెలియదు. ఆ టైంలో తెలిసింది ఆమెకు తెలుసు యేసుప్రభు ఎవరు. సరే ఆమె ఏం చేసిందంటే పిలిచి, అరే ఆయన ఏం చెబుతున్నాడు చేయండి అంది. ఎందుకంటే యేసుప్రభు ఎవరు ఈ వంట వాళ్ళకి తెలియదు, ఇక్కడ వడ్డిచ్చే వాళ్ళకి తెలియదు యేసుప్రభు ఎవరో. మరియమ్మ ఎవరో తెలుసు, ఎందుకంటే మరియమ్మే ఫస్ట్ నుంచి అన్ని కార్యాలన్నీ చేస్తుంది. మేనేజర్ ఆమె, అక్కడ పెద్ద ఆమె. పిలిచారే ఆయన మీతో చెప్పింది చేయండి అని వెళ్ళిపోయింది. ఏంది ఆమెకు అంత విశ్వాసం? అసలు ఆమెకు అంత ధైర్యం ఏంటి? యేసుప్రభు మెలకుండా కూర్చున్న కాసేపు అట్టనే. అందరి దగ్గర ద్రాక్షరసం అయిపోయింది, లాస్ట్కి అయిపోతుంది. వామ్మో వాయో అనుకుంటున్నారు. యేసుప్రభు అన్నాడు, అరే ఆ బాణలో నీళ్ళు నింపండిరా అన్నాడు. ఏంది? ఏమి లేదు, నేను చెప్పింది ఒకటే, బాణల్లో నీళ్ళు నింపండి. ఇప్పుడు బాణలో నీళ్ళు నింపటం ఏంది? మంచిగా పెద్దామని చెప్పింది, మనకెందుకు అలా. ఈయన పోయటానికి ద్రాక్షరసం లేదు, ఖాళీగా ఉన్నాగా పోదామని పోసారు అన్నాడు. తీసిపోయి వడ్డించింది అన్నాడు. ఒకసారి ఒకళ్ళు చూసుకున్నారు. కానీ ఆమె ఏం చెప్పింది? మరియమ్మ ఏం చెప్పింది? ఆయన ఏం చెప్పినా చేయండి అంది. అంతేగా, వీళ్ళకి అనవసరం మిగిలింది అంతా. మెదలకుండా వెళ్ళారు, ముంచారు, తీసుకుని పోయి పోస్తున్నారు. ముంచినప్పుడు ఏంటి అంటే నీళ్ళే. హలో ఏంటి అబ్బాయి? నీళ్ళే. తీసుకెళ్ళి ఆడికెళ్ళి పోస్తున్నప్పుడు మాత్రం జగ్గులోంచి ద్రాక్షరసం వస్తుంది. గట్టిగా ద్రాక్షరసం వచ్చింది. ద్రాక్షరసం వచ్చేసి ఇక్కడ చూస్తున్నాను, ఏంటి? నీళ్ళే. ముంచి పోస్తానేమో ద్రాక్షరసం, నీళ్ళు ద్రాక్షరసం. అక్కడేముందంటే వాళ్ళు తాగుతా ఏంది బాబా ఇంత మంచి ఉంచుకొని ఫస్ట్ మంచి ద్రాక్షరసం పోసు, ఇప్పుడు అంతకంటే బాగుందే ద్రాక్షరసం. ఎట్లొచ్చిందంటే వాళ్ళకి తెల్ల మొక్కలు చూసుకున్నారే, అప్పుడే అయిపోయిందంటే ఎట్లొచ్చింది అనుకున్నారు వాళ్ళు. వడ్డించిన వాళ్ళకి తప్పించి తాగినోడు ఎవడికి తెలియదు అది ద్రాక్షారసం అని. దేవుడు అద్భుతం చేస్తే వచ్చిన ద్రాక్షారసం అని శిష్యుడు విన్నాడు. ఆ దేవుడు ఆయనకు చెప్పినాక వెయిట్ చేశాడు. యేసు ప్రభు వెయిట్ చేసి ఇప్పుడు చేయండి అన్నాడు, చేశారు. He had no detachment from his God. He keeps always attachment with him.
మనం అవసరం వచ్చినప్పుడు పోతాం ఆయన కాడికి. కానీ యేసుప్రభు అలా లేడు, ఎప్పుడు అటాచ్ పెట్టి కాపాడుకున్నాడు ఆయన. ఆయన కమ్యూనికేషన్స్ ఇవేమీ ఆయన మెయింటైన్ చేయలే, ఆయన ఒక్కటే చేశాడు, తండ్రితో అలా గడుపుతున్నాడు. చాలా గందరగోళాలు, డిస్టర్బెన్స్ అయినా సరే తండ్రితో గడుపుతానే ఉన్నాడు. దేర్ ఈస్ ఎ మ్యాన్, హీ ఆల్వేస్ లిసన్ టు హిజ్ ఫాదర్స్ వాయిస్. ఆయన ఏం చెప్పాడంటే, ఏమన్నాడు, ఏం చెప్పాడు, తీసుకెళ్ళి వడ్డించండి. అక్కడున్న సమస్య పరిష్కారమైంది. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. డియర్ చర్చ్, టుడే ఈరోజు నీకు పరిశుద్ధాత్మ ఇస్తున్న మాట, నా బిడ్డ అలసిపోయావు, ఎంతో శ్రమ పడుతున్నావు, నన్ను ప్రేమిస్తూ, నా పరిచర్ని ప్రేమిస్తూ, సంఘాన్ని ప్రేమిస్తూ ఎంతో శ్రమిస్తున్నావు, నా కోసం పనిచేస్తున్నావు, సంఘం కోసం, పిలువబడినటువంటి సంఘం కోసం నువ్వు కష్టిస్తున్నావు, సువార్త కోసం అనేక ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసడానికి శ్రమిస్తున్నారు, వాళ్ళ కోసం ఎంతో పని చేస్తున్నారు, ఎంతో ఎంతో వేదన, శ్రమ, స్వెట్టింగ్, టీయర్స్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ యువర్ ఐస్. ఎన్నిసార్లు నీ యొక్క ఏమంటారు, వీటిని ఏమంటారు, ఎన్నిసార్లు నీ చీక్స్, నీ బుగ్గల మీద అలాగా నీరు జాలువారిందో కన్నీరు, ఎన్నిసార్లు స్వేదం నీ యొక్క ఒంటి ఏమండి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, నడినెత్తి నుండి ఏమండి అరికాలు వరకు ఎన్నిసార్లు నీవు చెమటతో తడిసిపోయావో. నీ దేహంలో ఏ భాగం కూడా ఈరోజు నొప్పి లేకుండా ఉందేమో. అయితే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నీకు నా పని చేయాలని ఆశ ఉంది కదూ, నువ్వు మంచి వర్కర్ అవు కదూ, నేను పనిచేసేవాళ్ళని పిలుచుకుంటా, సామాన్యమైన వ్యక్తులను పిలవను. వాళ్ళలో శుభ్రం చేసుకుంటున్న వాళ్ళని పిలిచా, ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్న వాళ్ళని పిలిచా, నా శిష్యుడిగా ఉండటానికి పని చేసేటటువంటి వాళ్ళని నా శిష్యులుగా చేసుకుంటా. అయితే పని చేయటం అనేది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏంటంటే నా మాట వినటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఆ రెండవ మెట్టు ఏంటంటే దేవుడు చెప్పిన మాటని ఎవరైతే శిష్యులు తీసుకొని చెప్తారో అదిగో వాళ్ళు చెప్పినట్టు చేయటం రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏంటంటే డైరెక్ట్గా ఆయన చెప్పినట్టు చేయటం. బిడ్డలారా, మీలో చాలామంది మొదటి మెట్లో ఉన్నారు, కొద్దిమంది రెండవ మెట్లో ఆయన శిష్యులు చెప్పినట్టు చేసే మెట్లో ఉన్నారు. కానీ ఆ మెట్టులో పరిపూర్ణం అవ్వాలి, అక్కడ నుంచి దేవుడే మీతో డైరెక్ట్గా మాట్లాడే స్టేజ్కి మీరు వెళ్ళాలి. ఇదే దేవుని పదం ఈ సంఘం పట్ల, ఇదే దేవుని చిత్తం ఈ సంఘం పట్ల, ఇదే బ్యూలా మినిస్ట్రీస్ పట్ల దేవుని యొక్క ఉద్దేశం. మనం కేవలం చేసేవారికి ఉండకూడదు, మనం కేవలము సేవకుని మాట వినేవాళ్ళకి ఉండకూడదు, మనం కేవలం దేవుడు చెప్పిన మాట మాత్రం విని మౌనంగా ఉండేవాళ్ళకి ఉండకూడదు. ప్రవక్త దేవుడు చెప్పిన మాటను చెప్పి పక్కెళ్ళిపోతాడు, కానీ శిష్యుడు దేవుడు చెప్పిన మాట వింటాడు, దాని ప్రకారం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దాని ప్రకారం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చేస్తాడు. ఆర్ యు వాంట్ టు బికమ్ ఎ రియల్ డిసైపుల్ ఆఫ్ జీసస్, ఎ రియల్ డిసైపుల్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్? This is the message coming from the heart. This is the message coming from the heart. From the heart of heaven, from the bottom of my heart, this is the message. మీతో పాటు శ్రమించా, మీతో పాటు కష్టపడ్డా, మీలో ఒకనిగా బాధపడ్డాను, కానీ దేవుడు మీకు నాకున్న తేడా ఏంటంటే నేను దేవుని యొక్క మాట వినటం అలవాటు చేసుకున్నవాడిని. దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడ వింటే సరిపోదు, ఇంకా నా బిడ్డలందరూ నా మాట వినేవాళ్ళగా మారాలి, నా బిడ్డలందరూ శిష్యులుగా మారాలి. దిస్ ఈజ్ ద డిజైర్ ఆఫ్ యువర్ గాడ్. ఇది దేవుని యొక్క ఆశ, ఆలోచన. ఏమండి, ఒక్కడు మాట
ఇద్దరు మాట దేవుని దగ్గర నుంచి తీసుకొస్తేనే ఎన్నో పనులు జరుగుతూ ఉంటే, మరి మనం అందరం దేవుని మాట వింటే వాళ్ళమైతే హల్లెలూయా హల్లెలూయా. థర్డ్ డే, సెకండ్ డే అయిపోయింది. ఇక నా దగ్గర మనీ లేవు, నేను చేయలేను. ఎందుకనంటే నాకు కన్స్ట్రక్షన్ ముఖ్యం, దానికి డబ్బులు కావాలి, దానికి వచ్చేటటువంటి డబ్బుని ఇటు పక్క నేను వాడటానికి కుదరదు. వేరే వాళ్ళని అడిగాను, అట్లా చాలా వర్క్ చేశాను, చాలా కఠినంగా ఉన్నాను. నువ్వు ఇస్తే చేస్తా, లేకపోతే లేదు ప్రభువా అని ఖచ్చితంగా ఉన్నా. నీకు వల్ల కాదనుకున్నా. ఇప్పుడు అదంతా నేను చెప్పాలనుకోవట్లేదు, నేను పడిన బాధ అంతా. కానీ ఒక్క బిడ్డ నిలబడ్డారు. దేవుని దగ్గర నుంచి మాట తీసుకున్న ఒక్క వ్యక్తి నిలబడ్డారు. లేదు, రేపు ఖచ్చితంగా 100% బిర్యానీ పెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. నాకు అర్థమైంది. అంటే ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి మాట తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ మాట్లాడే ధోరణిని పట్టుకుంటా వెంటనే నాకు అర్థమైంది. నేను కూడా నన్ను సవాలుగా అన్న దాంట్లో నేను ఏలి పెట్టను. సరే నా ప్రియమైన దేవుని బిడ్డారా, అండ్ దట్ నైట్, మిడ్-నైట్, ఎ మెసేజ్ కమింగ్, ఎ మెసేజ్ కేమ్ టు మై సెల్. ఏంటి తెలుసా మాట? గాడ్ స్పోక్ టు మీ. దేవుడు నాతో 4 రోజుల క్రితమే మాట్లాడాడు. నా దగ్గర ఉంది ఆ మెసేజ్. 600 అయినా 106 అయినా 3 రోజులు జరుగుతుందని. నాకు అప్పుడు ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడో నాకు తెలియదు, ఐ డోంట్ నో. కానీ అన్న నాకు అర్థమైంది. అందుకే నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడగలిగాను. రేపు జరుగుతుంది. హల్లెలూయా. రేపు జరుగుతుంది. మెసేజ్ నా దగ్గర ఉంది, ఇప్పుడు రికార్డెడ్గా ఉంది మెసేజ్. నేను దేవుని స్వరం విన్నా. నాకు అప్పుడే చెప్పాడు దేవుడు, 600 అయినా 106 అయినా అని దేవుడు నాకు స్పష్టంగా చెప్పాడన్నా. జరుగుతుంది. నాకు తెలియదు అది. నిద్రపోయా, తెల్లాలేసి పని చేసుకున్నా. ఎప్పుడు చూశానంటే అది నేను 10 గంటలప్పుడు ఏమో చూసినట్టున్నా. సంతోషం అనిపించింది. లార్డ్, నేను శిష్యుల్ని కలిగి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను 2-3 శిష్యులు కాదు, ఆయన యాంబిషన్ ఉద్దేశం ఏంటంటే మనమందరము దేవుని యొక్క శిష్యులుగా మారుదుముగాక, 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 మారుదుముగాక. ఒక అమ్మాయి దసాలు, జస్ట్ ఒక బలమైనటువంటి అబ్బాయి కాదు, లేదా డబ్బు ఉన్నటువంటి అబ్బాయి కాదు, ఎవరు కాదు, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, ప్రార్థన చేసుకునే అమ్మాయి పెట్టిన మెసేజ్ అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్వరం వినటానికి నీవు జ్ఞానవంతుడు అవ్వాల్సిన పనిలే, నువ్వు వైద్యుడు అవ్వాల్సిన పనిలే, నువ్వు లాయర్ అవ్వాల్సిన పనిలే, నువ్వు బైబిల్ పండితుడు అవ్వాల్సిన పనిలే. దేవుని స్వరం వినటానికి బైబిల్ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అమ్మా. దేవుని స్వరం వినటానికి లేకపోతే గొప్ప గొప్ప విద్యావేత్తలు అంటే ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దెమ్, అవి కలిగి ఉండాల్సిందే, వాటి ప్రకారం నడవాల్సిందే. మనకు బైబిల్ ట్రైనింగ్ అవసరమే, మనకి విద్య అవసరమే, మనకు డబ్బు అవసరమే, ఇవన్నీ అవసరమే, మనకు వైద్యులు అవసరమే. కానీ దేవుని స్వరం వినటానికి మాత్రం ఇవన్నీ అవసరం లేదు. నేను రెంటపాలలో సేవ చేస్తున్నప్పుడు అసలు ఆమెకు రాయటం రాదు, ముసలది, భయంకరమైన పండు ముసలమ్మ ఆమె. రెంటపాలలో సేవ చేయటం అది దేవుని చిత్తమో కాదు తెలియదు, ఏదో వెళ్ళి చేస్తున్నాను ఆడ, ఏదో పని చేయాలి కానీ చేస్తున్నాను అక్కడ. ఒక ముసలమ్మ ఎక్కడో నర్సరావుపేట అవతల నుంచి ఆమె దేవుని స్వరం విన్నది. ఇదిగో ఆయన పేరు సురేష్, ఆయన నీకు మనవడు అవుతాడు, నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు సేవ చేయటం నా చిత్తం, నువ్వు నా సేవకుడు అని చెప్పు అని చెప్తే అప్పుడు ఆమె వచ్చి చెప్పింది నాకు. వెతుక్కుంటూ ఒక్కతే ముసలమ్మ కర్ర పట్టుకోనో సంథింగ్, మొత్తానికి బస్సులు మారుకుంటూ వచ్చి నా దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు దేవుని సేవ చేస్తావంట, నువ్వు దేవుని సేవ చేయటం దేవుని చిత్తం అంట, ఇక్కడే నువ్వు సేవ చేయాలంట అని చెప్పింది ఆమె. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయా. ఆమె దీనికి దేవుని సేవకి ఫిక్స్ అయిపోయా. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
ఇక వెనుదిరిగి చూడాల. అప్పటి నుంచి మరెన్నడికి కూడా నేను నా జీవితంలో వెనుకంజ వేయలా. అలాగని నేను ఆమెకి 24 గంటలు రుణస్తున్నని వందనాలని ఎప్పుడు చెప్పుకుంటా ఆమె చుట్టూ తిరగల. ఆమె చేత చెప్పించిన దేవుని చుట్టూనే తిరిగాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఆయన స్వరం వినేటటువంటి వారిగా, దాని ప్రకారం చేసేవారిగా మనం ఉండాలని కోరుకుంటాడు. ఆమె రావడానికి ఆమెకి ఛార్జీకి డబ్బులు లేవు, ఆమె సంపాదించుకునే ఆమె కాదు. ముసలమ్మ వచ్చింది ప్రయాణం చేసుకుంటూ. ఆ తర్వాత దినకరన్ గారి దగ్గరికి మా చిల్లి ఒక అమ్మాయి వెళితే ఆయన పేరు పెట్టి పిలిచి ఆ అమ్మాయిని, అక్కడ కింద ఎవరు ఉన్నారు ఉంటే వాళ్ళు పిలిచారు. అమ్మ నువ్వు ఇట్రా అని పిలిచారంట. పిలితే వెళ్ళిందంట. వెళితే నువ్వు రా ఆయన దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్తాను. మీటింగ్లోనే తీసుకెళ్తే అప్పుడు మీటింగ్ అయిపోయింది. దినకర్ గారు అక్కడ ఉన్నారు. తీసుకెళ్ళి నిలబెట్టి పరిశుద్ధ ఆత్ముడు ఈ అమ్మాయిని నీ దగ్గర తీసుకురమ్మని నాకు చెప్పాడు అని ఆమె ఆ వాలంటీర్ దినకర్ గారు డైరెక్ట్ చెప్పింది. దినకర్ గారు, అమ్మ మీరు సేవ చేయబోతున్నా, మీ అన్నయ్య సేవ చేస్తున్నాడు, అది నా చిత్తం అని చెప్పు అని ఆయన చెప్పాడు. ఎవరు? దినకర్ గారు. ఇంకా ఫస్ట్ ఆ నాయనమ్మ చెప్పినప్పటి నుంచే నేను స్థిరంగా ఇంకా వెనకడుగు వేయాల. ఆ తర్వాత నేను పవర్ మినిస్ట్రీకి వెళ్ళాను. దినకర్ గారి యొక్క ఒక చోట జరుగుతుంది, ఆ కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. అక్కడికి వెళ్ళాను. అందరికీ ప్రార్థన చేస్తూ వెళ్తున్నాడు ఆయన. అందరికీ ప్రవచనాలు చెబుతున్నాడు. నా వరుస వచ్చి నేను నిలబడ్డా. మామూలు అందరికైతే నువ్వు ఇట్లా చేయబోతున్నావు అట్లా చేయబోతున్నావు చెప్పాలి, కానీ నాకేం చెప్పి తెలుసా? ఐ విల్ బ్లెస్ యువర్ మినిస్ట్రీ. అప్పటికి నేను సేవ చేస్తున్నానని దేవుడే కన్ఫర్మ్ చేశాడు ఆయనకి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ట్రైనింగ్కి వచ్చారు. వాళ్ళు సేవ చేస్తారు, ఆయనకేం తెలియదు నువ్వు ప్రవక్త అయితే సంథింగ్. బట్ ఆయన నాకేం చెప్పాడంటే ఐ విల్ బ్లెస్ యువర్ మినిస్ట్రీ, నేను నీ యొక్క మినిస్ట్రీని ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా, ఆడొకడున్నాడు, ఆయన పేరు దినకరన్. ఆయన దేవుని మాట విని దాన్ని చెబుతాడు. ఆడొక ముసలమ్మ ఉంది, ఇద్దరు. అక్కడ ముసలమ్మ ఉంది, ఆయనను బాగా చదువుకున్న ఆయన, ఏమను ముసలమ్మ. కానీ ఇద్దరు దేవుని మాటే విన్నారు. ఒకే దేవుని దగ్గర నుంచి ఒకే మాట తీసుకొచ్చి ఒకరికే చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఈజ్ గాడ్. ఇందులో దేవుడు గొప్పోడే, నేను కాదన్ను. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎక్కడో మద్రాసులో ఆయన విజయవాడ వస్తే ఆడికి పోవటం ఏంటి, ఎక్కడ ఉన్నటువంటి ఆమె నా కాడికి రావటం ఏంటి, నేను మాత్రం ఆడే ఉన్నా. ఎందుకు చెప్పాడు దేవుడు? రే గుర్తుపెట్టుకో. కానీ అదే మాట అప్పుడు నాకు చెబితే నేను నమ్మేవాడిని కాదు, కానీ ఇప్పుడు చెబితే నమ్ముతా. ఫైనల్గా నేను ఒక మాట చెబుతా. మీలో ఉన్న ప్రతి ఒక్కడు రే, మీలో ఉన్న ప్రతి ఒక్కడు, మీలో చెల్లెళ్ళరా తల్లులరా, మీలో ఉన్న ప్రతి ఒక్క ఆమె దేవుని స్వరం ఉదయం పూట వినాల, దేవుని ప్రేరేపణ ఉదయం పూట పొందాల, దేవుని మాట ఉదయం పూట తీసుకోవాలి. అప్పుడు రోజు మొత్తంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా నువ్వే సొల్యూషన్ అవుతావు. వెంటనే ఫ్రెష్గా నీకు అర్థమైపోతూ ఉంటుంది. ఈ దినాల్లో కొన్నిసార్లు నాకు చూసిన వెంటనే అర్థమైపోతుంది వాడు ఎవరనేది. చూసిన వెంటనే కొన్నిసార్లు అయితే భలే అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యపోతున్నాను కొన్నిసార్లు దేవుని నడిపింపుని పొందుకుంటున్నా ఒక్కోసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు రెడీ టు రిసీవ్ దిస్ మెసేజ్, దిస్ వర్డ్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్? ఆర్ యు రెడీ టు రిసీవ్ ద మెసేజ్, దిస్ మెసేజ్? మనలో చాలామంది ఎవరో ఒకరు దేవుని స్వరం వింటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అలవాటు అవుతుంది. వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు, వెళ్తే వెళ్ళండి లేతలేదు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. కానీ ప్రతిరోజు నువ్వు దేవునితో గడుపుతూ దేవుని మాట వింటూ ఉంటే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే.
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని బిడ్డరా, మనం ఎన్ని ఆలోచించినా మన పట్ల దేవుడు దేనికి ఫిక్స్ అయ్యాడో దాని నుంచి పక్కెళ్ళడు. నిన్ను ఆయన ప్రవక్తగా చేయాలని ఫిక్స్ అయితే నువ్వు ఎన్ని డ్యాన్సులు వేసినా ప్రవక్తగా మారాల్సిందే. నిన్ను దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో, ఆయన యాకోబుని ఇశ్రాయేలుగా చూశాడు. ఎన్ని వేషాలు వేసినా ఇశ్రాయేలుగా మారాల్సిందే. ఆయన యోసేపును ఐగుప్తు దేశానికి గొప్ప మంత్రిగా చేయాలనుకున్నాడు. ఎన్ని చేసినా మారాల్సిందే. మన గొప్పతనం ఏంటంటే మనము దేవుని చేతులు ఉన్నాము, మనము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాము. దేవుడు ఈ మాటలను మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మీ స్వరాన్ని వినే కృపను, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మేము ప్రతిరోజు ఉదయమే లేచి నీ స్పర్శను అనుభవించుదుముగాక. నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించుమని మమ్మల్ని మీ చేతులు పెట్టుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ స్తుతి ఆరాధన నీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ యందలి సహవాసము కూడి వచ్చిన మనకందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.